హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను సాంబార్ కాస్తున్నానండి. కానీ అందరూ కాసుకుంటారు. కానీ నేను నా స్టైల్లో కాస్తున్నాను. ఒకసారి చూడండి. చేసి చూడండి. బాగుంటుంది. టేస్ట్ వేరేగా ఉంటుంది. నేను పప్పు ఉడకబెట్టేసి చింతపండు రసం తీసేసి రెండు కలిపి స్టవ్ మీద పెట్టాను. ఈ పక్కన ఇది మరుగుతూ ఉంటుంది. పప్పు చింతపండు రసం కలిపి పక్కనే వేరేగా పోపు వేస్తాను. చూడండి. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుందాం. అందరూ ఏంటంటే ముక్కలు అందులో వేసి ఉడకబెడతారు పప్పులోని. కానీ నేను అలా చేయను. వేరేగా పోపు వేసి అవి బాగా మగ్గిన తర్వాత అందులో కలుపుతాను. అలా బాగుంటుంది టేస్ట్. చూడండి, చూసి ట్రై చేయండి. డిఫరెంట్గా ఉంటుంది సాంబార్. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. 3 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ కాగిన తర్వాత పోపు వేసుకుందాం. చేస్తారు అందరూ సాంబారి. కానీ ఏంటంటే ఈ టైప్ సాంబారి వేరేగా ఉంటుంది. మనం ఎప్పుడు రెగ్యులర్గా కాసుకునే సాంబారు వేరే ఉంటుంది. ఇది టేస్ట్ బాగుంటుంది. కమ్మగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్కలన్నీ ఆయిల్లోని మగ్గుతాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. వాటర్లో ఉడకవు. ఇదైతే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కాగింది. పోపు వేసేసుకుందాం. ఫస్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం వేగాలి. ఈ టేస్ట్ ఏంటంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం రెగ్యులర్గా పెట్టుకునే సాంబార్కి ఈ సాంబార్కి టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. మరి ట్రై చేయండి. ఇది నా స్టైలు. సింపుల్గా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు మిక్స్ చేశాను. ఎల్లుల్లిపాయ వేయచ్చండి. వేసుకోవాలనుకున్న వాళ్ళు ఎల్లుల్లిపాయ వేసుకోవచ్చు. లేదంటే వద్దు అనుకుంటే ఆపేయచ్చు. నేను వేయట్లేదు. ఇప్పుడు కూరగాయలన్నీ వేసుకుందాం. బెండకాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేస్తున్నాను. నేను ఉల్లిపాయలు ఏంటంటే చిన్న ఉల్లిపాయ కింద వేస్తాను. సాంబార్లో బాగుంటుంది. నాకు ఇలా ఇష్టం. పచ్చిమిర్చి వేస్తున్నాను. సింపుల్ కూరగాయలు ఎక్కువ వేయట్లా. టమాటా వేస్తున్నాను. ఆంబకాయ ముక్కలు వేస్తున్నాను. వంకాయలు వేస్తున్నాను. సింపుల్గా అయినా సరే కూరగాయలు ఎక్కువ లేకపోయినా బాగుంటుంది సాంబార్. ఒకసారి కలిపేసుకుందాం. ముక్కలు కలుపుకుందాం. ఇవి ఇలా మగ్గుతూ ఉంటాయి. పక్కనే చింతపండు రసం పప్పు మరుగుతూ ఉంటుంది. అది మరిగేటప్పుడు ఇది మగ్గుతుంది. ఈ మగ్గిన తర్వాత ఇవి అందులో వేసుకోవచ్చు. అప్పుడు కొంచెంసేపు అందులో ఉడకనిద్దాం. అప్పుడు కమ్మగా ఉంటుంది సాంబారు. ముక్కలు మగ్గినాయో లేదో ఒకసారి మూత తీసి చూద్దాం. మగ్గినాయి. ఇప్పుడు ఉప్పు కారం పసుపు కారం అవి వేద్దాం. వేసి కాసేపు మగ్గనిద్దాం. సరిపడగా కారం సాంబార్ కదా, 1 స్పూన్ వేసాను. కొంచెం వేసాను. పసుపు వేసుకుందాం. సరిపడగా పసుపు. ఇవి పసుపు కారం అన్నిటిలో కలిపి మగ్గుతుంది. ఉప్పు నేను ఈ చింతపండు పప్పు ఉడికే వాటర్లో వేసాను. పక్కన మరుగుతుంది. ఇవి కొంచెం మగ్గితే ఉప్పు కారం అన్నీ వేసాక ఇవి మగ్గిన తర్వాత ఇవి అందులో వేసి కలుపుదాం. కలిపి మళ్ళీ అందులో కాసేపు ఉడకనిద్దాం. ఇది ఇలా కాసేపు మగ్గనిద్దాం.
ఇలా ఏంటంటే ఉప్పు కారం పసుపు అన్నీ పడతాయి వీటికి. పట్టి ఏంటంటే ఆయిల్లో మగ్గుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. వాటర్లో ఉడికిన టేస్ట్ వేరే ఉంటుంది, ఇలా ఆయిల్లో మగ్గిన టేస్ట్ వేరేగా ఉంటుంది. ఒకసారి మూత పెడదాం. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ముక్కలు మగ్గినేమో చూద్దాం. మగ్గిపోయినాయి. పక్కన ఉన్న చింతపండు పప్పు రసాలు వేసేసుకుందాం. అవి ఇవి కలిపి ఉడుకుతాయి, బాగుంటుంది. చూడండి ఎంత బాగా మగ్గినాయో, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, కర్రీలా ఉంది. ఇప్పుడు ఇది అందులో వేసేస్తాను. రెండు కలిపి ఉడుకుతుంది, మరుగుతుంది సాంబార్. ఈ టైప్ ఒకసారి కాసి చూడండి, టేస్ట్ మీకే తెలుస్తుంది. స్టవ్ ఆపేసుకొని వేద్దాం. ఏంటంటే త్వరగా అయిపోతుంది, తర్వాత టేస్ట్ బాగుంటుంది. ఒక పక్కనే పప్పు అది ఉడుకుతుంది, ఒక పక్కన ముక్కలు కూడా మగ్గుతాయి. మనకి క్యారేజీలకి వాటికి కూడా కొంచెం సులువుగా ఉంటుంది, పని కూడా త్వరగా అవుతుంది. ఇవి ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో కలిపి ఉప్పు వేసాను ఆల్రెడీ, నేను ఉప్పు వేసి మరగనిస్తున్నాను. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుందాం, ఎందుకంటే పులుపు అన్నీ బ్యాలెన్స్ చేయడానికి టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు వేస్తున్నాను, కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మరిగి బాగుంటుంది. ఇది మరగనిద్దాం కాసేపు, ఇలా మరగనిద్దాం. త్వరగా కూడా అయిపోతుంది సాంబార్. మనకి ఉదయం క్యారేజీలు అవి ఉంటే కనుక త్వరగా అయిపోద్ది. సాంబార్ లేట్ అవుతుంది అనుకోవడానికి ఏం లేదు, త్వరగా అయిపోతుంది. చూడండి ఎలా మరుగుతుందో సాంబారు. ఇప్పుడు సాంబార్ పొడి వేసుకుని కాసేపు మరగనిద్దాం. కలిపేసుకుందాం ఒకసారి. ఉప్పు అది చెక్ చేసుకొని, నాకు కరెక్ట్గా సరిపోయింది ఉప్పు అది. సరిపోతే కనుక వేసుకోవచ్చు కొంచెం. ఇంకోటి ఏంటంటే పోపు వేసుకున్నప్పుడు కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్. పోపులో కొంచెం మెంతులు వేసుకోవాలి. ఇది కొంచెం సేపు అలా మరగనిద్దాం. సాంబార్ ఏమి సాంబార్ రెడీ అయిపోద్ది. సాంబార్ రెడీ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే సాంబార్ ఇడ్లీకి బాగుంటుంది. నేను ఉదయం కాస్తే కనుక ఇడ్లీ పెట్టినప్పుడు కంపల్సరీ ఉదయం కాస్తాను. కాసి సాంబార్ ఇడ్లీ తింటాం మేము. ఇదే సాంబార్ వేసుకుంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలా చిక్కగా కాసుకోవచ్చు, లేదంటే పలచగా పెట్టుకోవచ్చు. ఎలా అయినా టేస్ట్గానే ఉంటుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు, పలచగా చిక్కగా, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు. కొంచెం మరగనిద్దాం. రెడీ అయిపోయింది. మాకేంటంటే కొంచెం పలచగా ఉండాలి, మా వారికి చిక్కగా ఉంటే ఎక్కువ వేసుకోరు. పప్పు అయినా కొంచెం పలచగా ఉండాలి, కానీ నేను పప్పు ఏంటంటే చిక్కగానే వండుతాను. ఇలా తేడ తీసుకుని మరీ వేసుకుంటారు, ముక్కలు కూడా ఎక్కువ వేసుకోరు. అందుకే ముక్కలు కూడా నేను తక్కువ వేసాను. ముక్కలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది సాంబార్కి. కొంచెం సేపు మరగనిద్దాం. వేడి వేడి సాంబార్ రెడీ. వేడి వేడి రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి అందరూ ఒకసారి. సాంబార్ రెడీ అయిపోయింది.